ఆపవే నీ నాటకాలు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ నీ తమ్ముడితో ఒక క్షమాపణ చెప్పిస్తే అయిపోతుందా అని చెప్పేసి పార్వతి తిడుతూ ఉంటుంది. మేము ఏం చేసినా మీకు తప్పేలా కనిపిస్తుంది, మేము ఏం చెప్పినా మీకు నాటకాల్లాగే వినిపిస్తాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి అయినా ఆ అమ్మాయి మీకు తెలియదు అంటున్నారు కదా, ఇప్పుడు ఎలాగా ఆ అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు, గొడవ పడుతున్నారు, ఏమీ కానీ అమ్మాయితో మీరెందుకు గొడవ పడుతున్నారు అని అవని వేదవతి అయితే పార్వతితో అంటూ ఉంటుంది. ఇందాక మాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా మా విషయాలు మీకెందుకు అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ పడుతున్నారు కదా, అలాంటప్పుడు మీరు చెప్పినవి ఏంటి, నాటకాలు కాదా, అబద్ధాలు కాదా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలకే అక్షయ్, రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళైతే తలదించుకుంటూ ఉంటారు. మీరు చేస్తే తప్పు కాదు కానీ అమ్మాయి మీదకి మాత్రం విరుచుకు పడుతున్నారు, ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో చెప్పిందో కూడా మీరు ఆలోచించడం లేదు అనేది అంటూ ఉంటుంది వేదవతి. ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో ఒకసారి నిజం తెలుసుకోవాలి కదా, నిజం తెలుసుకోకుండా మీకు నచ్చినట్లుగా ఊహించుకొని మీకు నచ్చినట్లుగా మీరు అనుకుంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని వేదవతి అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది వేదవతి వైపు. ఇక అక్షయ్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే అలా వింటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే అసలు నీ కూతురు విషయంలో జరిగిన నిజమేంటో మీకు తెలుసా, మీకు ఏం నిజం, ఏ విషయాలు తెలియకుండా, ఏ నిజాలు మీరు తెలియకుండా అమ్మాయి మీద నిందలు ఎలా వేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి భద్రావతి అయితే ఏంటి పెద్ద తెలిసిందల్లా మాట్లాడుతున్నావు అని అంటే, తెలిసిందని కాబట్టే నువ్వు ఎన్నైనా సరే నేను నా కాపురాన్ని చక్కబెట్టుకుంటున్నాను, పచ్చని కాపురాన్ని చూసి నువ్వు బగ్గుమని పోయినా సరే నేనేం అనట్లేదు, నాకు నోరుంది, నేను అనగలను, కానీ నీలా నేను నోరు పెంచుకోను అని చెప్పేసి భద్రావతికి వేదవతి వార్నింగ్ ఇచ్చి పార్వతితో ఇలా అంటూ ఉంటుంది. అయినా మీరేంటి అసలు, మీరు మీ కోడలు మంచి చెడు గురించి ఆలోచించకుండా ఎంతసేపు తప్పు చేసిందని 10 సార్లు అంటున్నారు, మీ కూతురు ఏం చేసిందో మీకు అసలు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి మీరు చెప్పకండి అని అవని అయితే వేదవతిని ఆపుతూ ఉంటుంది. పార్వతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు, ఆవిడ చెప్తుంటే ఇదెందుకు ఆపుతుంది అని. ఇక నన్ను అర్థం చేసుకోండి, మీరు దయచేసి ఏమీ చెప్పకండి అని అవని అయితే వేదవతిని నిజం చెప్పకుండా ఆపేస్తూ ఉంటుంది. అది విన్న అవని అయితే అలా మీకు దండం పెడతాను, చెప్పకండి అని అనేసరికి వేదవతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏంటమ్మా అని వేదవతి అనేసరికి ఇంకేం నన్ను అడగకండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే అవని వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ షాక్ అవుతూ ఉంటారు. అవని